ఇది బీప్ రవ్వతో పిట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి వేయడానికి ఇది కొంచెం నేలతో నానబెడతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక పావు గంట ఇలా కలిపేసుకొని, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇలా కలిపేసి ఒక అరగంట నానబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవిరి మీద వండుతారన్నమాట. ఈ రవ్వ కిందము సట్టి పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని దాని మీద తడిపి క్లాత్ ఈ విధంగా కడతారన్నమాట. పాలు పొంగిని ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే ఆవిరి మీద వండుతారన్నమాట. ఇది సట్టిలో పెట్టేసి అందులో వాటర్ పోసేసి ఆ వాటర్ మీద తడిపి ఒక క్లాత్, కాటన్ క్లాత్ ఈ విధంగా కట్టేసి దాని మీద ఈ రవ్వ అనే దాన్ని ఇలా పెట్టేసి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీన్ని పిట్ అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది ఓన్లీ బీప్ రవ్వతోనే వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇలా చేస్తారన్నమాట. ఏళ్ళు పెట్టి ఇలా పోసులా పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఆవిరి తొందరగా ఇది అవుతుంది. నీటి చుట్టూతో అలా పోస్తారు. మళ్ళీ ఇలా పెట్టి పొయ్యి మీద పెట్టేస్తారు అన్నమాట. ఇలా ఆవుని పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వెలిగించేసి చూడండి కింద అనమాట. వెలిగించేసి దీని మీద పెట్టి ఈ విధంగా మూత పెడతారనమాట. ఇది ఆవిరి కుక్ అవుద్ది. ఈ బీప్ రవ్వ అనేది పైన పెట్టేసి మూత ఇలా పొయ్యి మీద పెట్టేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఆవిరి మీద కుక్ అవుద్ది అనమాట. అలా ఆవిరి వస్తుంది అనమాట. ఇది ఇలా కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఉడికిన తర్వాత ఆవిరి మీద ఈ విధంగా దాన్ని తీసి నీటిలో వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఈ విధంగా వేసేసి దీన్ని కదుపు మీద నెయ్యి వేసి దాన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ బియ్యం రవ్వ అన్నమాట. ఇది బెల్లం అన్ని
ఇలా చితక్కొట్టేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. నెయ్యి అన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ రవ్వని దీన్ని పిట్టు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని హెల్త్కి చాలా మంచిది. ఇది పూర్వం అంటే మామూలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ అమ్మలు కాడి నుంచి వస్తున్న ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్ ఫుడ్ అన్నమాట. ఈరోజు అమ్మ చేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బియ్యం రవ్వ ఆవిరి మీద ఇది కుక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. చేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత తీసేసి దాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట బెల్లం వేసి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చుట్టూతో పోస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు అమ్మ కలుపుతున్నారు చూడండి. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. మెయిన్ ఫ్రెండ్స్ ఇది నడాళ్ళకి బాగా బలం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే బ్యాక్కి ఎక్కువ శక్తిని ఇస్తుంది అన్నమాట ఇది తింటే.